విజయనగరం లోక్సభ స్థానం నుండి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గేదెల శ్రీనుబాబుకు టికెట్ ఓకే అయిందా? అటు మోదీతో ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో సన్నిహిత సంబంధాలు ఉండడమే శ్రీనుబాబుకు కలిసొచ్చే అంశమా? పొత్తులో భాగంగా కూటమిలో టికెట్ ఏ పార్టీకి ఇచ్చిన అభ్యర్థి శ్రీనుబాబేనా? గేదెల శ్రీనుబాబు బరిలోకి దిగితే వారు వన్ సైడేనా? గేదెల శ్రీనుబాబు ఈ పేరు వింటే ఉత్తరాంధ్రుల గుండెలు పులకించిపోతాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, రైతు నేస్తం, నిరుద్యోగుల ఉపాధి వారధి, పేదల పక్షపాతి, పలస సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు అంటే తెలియని తెలుగువారు ఉండరు. రైతులు, నిరుద్యోగులు ఎందరికో అండగా ఉంటున్న శ్రీనుబాబు లాంటి వ్యక్తి చట్టసభల్లో ఉంటే విస్తృత ప్రజాసేవ జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఉన్న మమకారంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ, వేలాది ఉద్యోగాలు కల్పిస్తూ, రైతులకు అండగా ఉంటూ ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు గేదెల శ్రీనుబాబు. తాజాగా గేదెల శ్రీనుబాబుకు విజయనగరం లోక్సభ సీటు కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా శ్రీనుబాబు పోటీ చేయడం ఖరారైందని సమాచారం. ఇటీవల తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ను, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధిపై తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు, రైతు సదస్సులు, యువశక్తి సదస్సులు, ఉద్యోగాల కల్పన గురించి వివరించారు. తదుపరి వారి అభయహస్తం మేరకు విజయనగరం జిల్లా ప్రముఖ నాయకులైన అశోక్ గజపతిరాజును, కిమిడి కళా వెంకట్రావును, బొబ్బిలిరాజు, బేబీ నాయన్ను తదితరులను కలిసి విజయనగరం జిల్లా అభివృద్ధి, 2024 ఎలక్షన్ ఆవశ్యకత గురించి చర్చించారు. ఈ విధంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన గేదెల శ్రీనుబాబు కేవలం తన మేధాశక్తితో అతి తక్కువ కాలంలోనే వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి విద్యావంతులైన యువతకు స్ఫూర్తిగా నిలిచారని మేధావులు అభిప్రాయపడుతున్నారు. గేదెల శ్రీనుబాబు తాను అభివృద్ధి చెందడమే కాకుండా యువత భవిష్యత్తు కోసం యువశక్తి సదస్సులు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సమ్మేళనాలు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, జాబ్ మేళాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని విద్యావంతులైన యువతను పారిశ్రామికవేత్తలుగా, ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్న గేదెల శ్రీనుబాబుని తమ నాయకుడిగా ఎన్నుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. గేదెల శ్రీనుబాబు సేవా కార్యక్రమాలను, ఉత్తరాంధ్ర సంక్షేమం కోసం పడుతున్న తపన గుర్తించిన పవన్, చంద్రబాబు, మోదీ విజయనగరం లోక్సభ నుంచి శ్రీనుబాబును బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మూడు పార్టీల కూటమి ఆంధ్రప్రదేశ్లో 2014 నాటి సీన్ రిపీట్ చేయడం ఖాయమని తెలుస్తోంది. అంతేకాదు కేంద్రంలో మరోమారు మోదీ సర్కార్ రావడం ఖాయమని పలు సర్వేలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో విధ్వంసం చేసిన వైసీపీకి ఈ ప్రాంతంలో ఒక్క సీటు కూడా రాకుండా క్లీన్ స్వీప్ చేస్తామని పవన్ కళ్యాణ్ గతంలోనే చెప్పారు. విజయనగరం లోక్సభ స్థానంలో శ్రీనుబాబు గెలుపు నెల్లేరు మీద నడకేనని స్థానికంగా టాక్ నడుస్తోంది. చూడాలి మరి భవిష్యత్ రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది.